ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా భర్తను హతమారుస్తున్న భార్యల గురించే ఎక్కువగా వింటున్నాం. దాదాపుగా ఇవన్నీ కూడా అక్రమ సంబంధాల వల్ల భర్తపై ప్రేమలేఖ జరుగుతున్నవి. కానీ ఓ సాధ్వి 150 కిలోమీటర్లు తన వీపుపై భర్తను మోసి అతనిపై ఉన్న ప్రేమను ఘనంగా చాటుకుంది. గజియాబాద్లోని మోడీనగర్ బకర్వా నివాసితులు ఆశా సచిన్ దంపతులు శ్రావణ మాసంలో నార్త్లో ఎక్కువగా కన్వర్ యాత్ర చేస్తుంటారు. ఇది శ్రావణ మాసంలో శివుణ్ణి కొలిచే పవిత్రమైన యాత్ర. శివభక్తుల తీర్థయాత్రనే కన్వర్ యాత్ర అంటారు. ఇందులో భాగంగా భక్తులు హరిద్వార్, గంగోత్రి, రిషికేశ్ వంటి ప్రాంతాల నుంచి గంగా జలాన్ని కావడిలో నింపుకుని తమ ప్రాంతాల్లోని శివాలయాలకు కాలినడకన తీసుకెళ్తారు. ఆ గంగా జలంతో శివలింగానికి అభిషేకం చేస్తారు. కన్వర్ అంటే వెదురు కర్ర. దీనికి రెండు వైపులా నీటి కుండలు వేలాడదీసి భుజాలపై మోస్తారు. కాబట్టి దీన్ని కన్వర్ యాత్ర అంటారు. ఆశా భర్త సచిన్ గత 13 ఏళ్లుగా కాలినడకన ఈ యాత్ర చేస్తున్నాడు. అయితే నిరుడు వెన్నుకి గాయం కావడంతో పక్షవాతానికి గురయ్యాడు. దీంతో ఈ ఏడాది ఆ యాత్ర చేసే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇతని భార్య యాత్రకు ఆటంకం కలగకుండా అతన్ని వీపుపై మోసుకుంటూ కన్వర్ యాత్ర చేపట్టింది. వీరితో పాటు 2 కుమారులు కూడా ఉన్నారు. భర్తను భుజాన మోసుకుంటూ ఆశ ఏకంగా 150 కిలోమీటర్లు కాలినడకన యాత్ర పూర్తి చేసింది. ఈమె అపారమైన భక్తి, భర్తపై ఉన్న అచంచలమైన ప్రేమ వీరి చుట్టూ ఉన్న యాత్రికుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. నిజంగా ఈ మహాతల్లి సాహసం స్ఫూర్తిని కలిగించడమేగాక ఎందరినూ కదిలించింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా స్వర్గంలో ముడివేసిన గొప్ప బంధం అంటూ ఆశపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.